పుష్ప ఎట్ట సచ్చినాడో గిలగిల కొట్టుకునే, లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇడికి. మీకేమే, నా కాడికి సరుకు చేర్చనీకి 2 చెక్ పోస్టులు దాటితే చాలు. కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా. ఎంత కష్టం అప్పాదే. అవునన్నా, చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది ఉండదు. ఆ ఎస్ఐ మణికండన్ గడంలా ₹1,00,000 అడిగినాడు. 60 సరే అట్టయితే ఏమే, సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే. సరుకు చెన్నై చేర్చేసినావా? నీకేం పనిరా చేర్చి నీకే? నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లే. టన్ను కోటి అయితే చెప్పనా, నీకు అమ్ముతాను నేనా. కోట ఏందన్నా? ఈయనంటే ఓడి ఓడికి నమ్ముతాను అన్నాడు. చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా, మళ్ళా కొత్తడు దేనికే. ఏయ్, ఏం మాట్లాడుతా ఉండవు? 50 అడిగిన దానికి వాడిని గొంతు కోసినావు. నువ్వు కోటి అడుగుతా ఉండవు, కనపడ్డంలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప. నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన. కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే, అందుకే కోటి అడిగినా. కరెక్టే కదనా? చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా? వస్తానన్నా. ఊరూరే ఊరి దిప్పాసుగల్లా. నో, ఇది బ్లాకే అన్నా, నీకేం దిగులొద్దా, రంగు వేసుకో. ఏంది బాబా, వాడు నట్టా ఇడ్సేసి ఉండవా? నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా అంటావో? వాడు సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి. అనవసరంగా వదిలేసాం బావా, వేసేసి ఉండాల్సింది. ఏంది సింగరెడ్డి? అవునా? ఫోన్ చేసుకునేదా? నమ్మురుగానన్నా వనకన్నా, నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా. ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే, డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా. సరియా, నా పేజర్ నంబర్ వెళ్తుకో. 8384 తిరునాయాలా. నువ్వు ఇడిసేసినావు కాబట్టి నేను పోలే, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్